మిస్సమ్మ ఇక ఆమెదా ఉచిత పిల్లలకి ఆకలిస్తుందా మిస్సమ్మకి ఇట్లా ఇట్లా అమ్మ ఆమె కావాలి చెప్పు అమ్మో ఆమె కావాలా పిస్తలకి ఆమె పెడతాను కదా మా మిస్సమ్మకి నేనే నా చేతులతో వండి పెడతాను. ఇంట్లోనే మనకి పప్పీస్కి మంచి ఫుడ్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. బయట నుంచి కెబుల్స్ ఇవేమీ కొనుక్కోకుండా ఇంట్లోనే అన్ని మినరల్స్ విటమిన్స్ ఉన్న మంచి ఫుడ్ తయారు చేసుకుని పెట్టేసి మనం పెట్టుకోవచ్చు. మీరు చూడండి మా బుచ్చితల్లి ఎంత చక్కగా ఉందో, ఎంత హెల్తీగా ఉందో. చూడ ఆమె తింటావా వాళ్ళకు కూడా చూపించేద్దామా నువ్వు రోజు ఏం తింటావా బుచ్చితల్లి చూపించేద్దామా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తింటావా కిక్కి దా విషయమే దా. బాగుందా మిస్సమ్మ బాగుందా బంగారు తల్లి ఆమె బాగుందా బొజ్జు నిండిపోయిందా బంగారు తల్లికి బొజ్జు నిండిపోయిందా. పప్పీ ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది చికెన్ 2 kgs అనమాట. అండ్ 10 కోడి కాళ్ళు. చికెన్ లెగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి పప్పీస్కి. అండ్ అవి చాలా హెల్తీ కూడా. వాటికి కావాల్సిన ఆయిల్స్ ఫ్యాట్స్ అవన్నీ అందులో చక్కగా ఉంటాయి. కంపల్సరీ మీ పప్పీకి ఇవ్వండి. అండ్ వాటిని మంచి క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్లో క్యారెట్స్, పొటాటోస్, పంకిన్ తీసుకున్నాను. నెక్స్ట్ టైంకి మళ్ళీ వెజిటేబుల్స్ మారిపోతాయి. మీ ఇష్టం ఏదైనా 1 or 2 వెజిటేబుల్స్ అలా కలిపి వేసుకుంటే వాటి ఫుడ్లో ఫైబర్ ఫుడ్ ఉండి వాటికి గట్ హెల్త్ బాగా ఉంటుందన్నమాట. ఇట్లా ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకుంటే కూడా వాటికి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూ రావు. ఇవి కూడా యాడ్ చేసుకోండి. చక్కగా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూస్తాను. లెగ్స్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ లెగ్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న ఎల్లో పీల్ మొత్తం తీసేయాలి. ఇట్లా బాయిల్ అవుతున్న నీళ్ళల్లో ఒక 1-2 seconds ఇలా డిప్ చేసి పెడితే చక్కగా ఆ పైన ఉన్న ఎల్లో పీల్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే డాగ్స్కి పప్పీస్కి మెయిన్గా అవి అరగవన్నమాట. కొంచెం పెద్దగా అయింది అనుకుంటే చక్కగా డైజెస్ట్ చేసుకుంటుంది. కానీ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం పప్పీస్కి డెఫినెట్గా డైజెషన్ అవ్వదు ఆ పీల్స్. సో మీరు అది తీసేసుకుంటేనే బెటర్. పప్పీ కొంచెం పెద్దగా అయింది, డాగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే మీరు డైరెక్ట్గా వేసేయచ్చు, చక్కగా అరిగించేసుకుంటుంది అది. ఇంకో ఇట్లా ఒక వైపు అంతా చక్కగా పీల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బాయిల్ అవుతున్న నీళ్ళల్లో కొంచెం సేపు అలా 1-2-3 ఒక డిప్స్ ఇట్లా 4-5 seconds అలా పెట్టుకుని అట్లా తిప్పుకుంటే, ఎక్కువ తిప్పుకోవద్దు అంటేసుకుంటుంది. అలా 4-5 seconds అట్లా డిప్ చేసుకుని తీసేసుకుంటే చక్కగా దానికి ఉన్న పీల్ అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఎక్కువసేపు పెట్టద్దు బాయిలింగ్ వాటర్లో ఎక్కువసేపు పెట్టద్దు. జస్ట్ అలా 3-4 times అలా డిప్ చేసుకుని చక్కగా అలా పీల్ తీసేసుకోండి. ఇలా నీట్గా పీల్ చేసేసుకుంటే ఏంటి అంటే మనకి కోడి కాళ్ళు చాలా డర్టీగా పిచ్చిగా ఉంటాయి. ఎందుకంటే అవి అక్కడే పూపు వెళ్తూ ఉంటాయి, అక్కడే నుంచి ఉంటాయి, చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఇట్లా పైన స్కిన్ తీసేసుకుంటే కూడా మనకి కొంచెం సాటిస్ఫై అనమాట. క్లీన్గా ఉంది, పప్పీస్కి కూడా ఎలాంటి రోగాలు రావు అని సాటిస్ఫాక్షన్. అందుకే ఆ పీల్స్ కూడా తీసేసుకోండి. అండ్ ఇంకా ఈ పప్పీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ నెయిల్స్ తీసేస్తే మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనకి గుచ్చుకోకుండా, పప్పీ తినేటప్పుడు దానికి గుచ్చుకోకుండా ఉంటుంది. ఎందుకైనా మంచిది అవి తీసేసుకుంటే నష్టమేం లేదు. అలా చక్కగా అన్నిటిని తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే చక్కగా ఒక కుక్కర్ తీసుకుని అందులో పెట్టేసుకుని మొత్తం వేసేసుకుని ఉడకపెట్టేసుకోండి. 1 after 1 అట్లా చక్కగా పెట్టుకుని పేస్ట్ చేసుకుని ఇప్పుడు కూరగాయలు కూడా వేసేసుకుని ఒక 2 tablespoon పసుపు మాత్రం డెఫినెట్గా వేసుకోండి. చక్కగా నీళ్ళు పోసుకోండి. ఎక్కువ నీళ్ళు ఉంటే లోపల ముక్క తొందరగా మంచిగా మెత్తగా ఉడుకుతుందనమాట. మినిమం ఒక
పప్పి అయితే ఒక 10 విజిల్స్ వరకు రానివ్వండి. డాగ్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం ఉడకకపోయినా నష్టం లేదు. అండ్ చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయి, వెజిటేబుల్స్ ఉడికిపోయాయి, కాళ్ళు ఉడికిపోయాయి, లోపల చికెన్ ఉడికిపోయింది. ఇంకా అన్నీ సపరేట్గా చేసేసుకోండి. ఎందుకు సపరేట్గా చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇట్లా లెగ్స్ అన్నీ సపరేట్ ఎందుకు చేసుకున్నాను అంటే, ఇందుకు ఇలా పెద్ద పెద్ద బోన్స్ ఉంటాయి లెగ్స్లో, అవి సపరేట్గా తీసుకోవడానికి అని చెప్పి నేను ఇలా సపరేట్ చేసుకున్నాను. ఇవి పప్పీకి డైరెక్ట్గా వేయద్దు, వేస్తే అది తినేటప్పుడు దానికి స్ట్రక్ అయిపోతుంది. చాలా డేంజర్ అయిన విషయం అనమాట. పప్పీస్కి డైరెక్ట్గా బోన్స్ వేయద్దు. ఇలా కొంచెం పెద్ద పెద్ద బోన్స్ అన్నీ తీసేసి చక్కగా మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోండి. అలా పేస్ట్ లాగా చేసుకుంటే పప్పీస్కి ఇంకా తొందరగా అరుగుతుంది అనమాట. అరిగి వాటి బాడీకి పట్టేస్తుంది. చూడండి నేను ఎక్కువ మిక్సీ వాడను, ఓన్లీ బోన్స్ స్మూత్ చేయడం కోసమే మిక్సీ వాడతాను. ఇంకా మొత్తం చేతితోనే స్మాష్ చేసుకుంటా. మీకు కావాలంటే పప్పు గుత్తి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద బోన్స్ అన్నీ తీసేసుకొని సపరేట్గా చేసి మిక్సీ వేసేయండి. ఇప్పుడు మా మిస్ అమ్మకి ఒక బోన్ ఇస్తాను, చూడండి అది ఎలా మింగేస్తుందో. నోటమ్మా నీకే ఫుడ్ మిస్సమ్మా, నీకేనా? నీకే ప్రిపేర్ చేస్తున్నారా బుడ్డోడా ఫుడ్? ఇంకో పెద్ద పెద్ద బోన్స్ నువ్వు మింగేస్తావని తీసేస్తున్నా. బుడ్డమ్మా మిస్సమ్మా ఇంత పెద్ద బోన్ ఇస్తున్నానా, అది చూడండి ఎలా తినేస్తుందో. అస్సలు నమ్మలదు. అయిపోయింది అయిపోయింది, గుట్టక్ మింగేసింది. ఒక్కసారి కూడా నవల్ల. ఎందుకని చెప్పి వీటికి ఇంకా వేయకూడదు అనమాట బోన్స్. ఒకవేళ ఒక్క స్ట్రక్ అయిపోతాయి. ఇంకా అవి వీటి పర్సనాలిటీ ఇంత పెద్దగా ఉంది కానీ పాపం ఇంకా చిన్నపిల్లలే. ఇప్పుడు డైరెక్ట్ అన్నంలో పెట్టేసినప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోద్ది. చూడండి ఎలా మింగేస్తుందో. అయిపోయింది గుట్టక్. అందుకని ఇలా సపరేట్గా చేసి మిక్సీలో వేస్తాను అన్నమాట. ఇవన్నీ ఇలా మెత్తగా తీసుకేసుకుంటే చేత్తో సరిపోద్ది. ఇవి మిక్సీలో వేసి కలిపేసి మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటి అంటే చక్కగా మిక్సీలో మెత్తగా అయిపోతుంది కాబట్టి పప్పీస్కి కూడా ఒంటికి చక్కగా పడుతుంది. అవి బలంగా పెరుగుతాయి అన్నమాట. తొందరగా అరిగిపోతుంది. అట్లా పేస్ట్ చేస్తే తొందరగా అరిగిపోతుంది కదా. ఇంకా ఆ మిక్చరు అవన్నీ బోన్స్ లెగ్స్ అవన్నీ చక్కగా నీట్తో చేతితోనే కలిపేసుకుంటాను నేను. మీ ఇష్టం, మీరు ఎలా కలుపుకుంటారంటే కలుపుకోండి. నాకైతే నా చేతులతో అలా చేసి పెడితేనే నాకు తృప్తి. ఇదిగోండి ఇలా చక్కగా కేబుల్ లాగా తయారవుతుంది అనమాట. ఇంకా చిన్న పప్పీస్ అయితే మీరు మొత్తం పేస్ట్ చేసేసి చక్కగా ఆ పేస్ట్ అలా అన్నంలో కలిపి పెట్టేస్తే శుభ్రంగా తినేస్తాయి. ఇలా చేసి పెట్టుకున్నవి మనకి ఒక 1 వీక్ 10 డేస్ వరకు వస్తాయి. అలా బాక్సెస్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పటికప్పుడు తీసి వేడి చేసి ఇట్లా అన్నంలో కలిపేసి పెట్టేయండి. మీ పప్పి ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేస్తుంది, హెల్తీగా ఉంటుంది. తింటావా తింటావా కిక్కి దా 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 విషమ్మ దా. విషమ్మా ఆమె తింటావా, ఆమె తింటావా? షేకండి నువ్వు. గుడ్ గర్ల్. ఈ హ్యాండ్ అమ్మా, ఇంకా అయిపోయింది ఇది. ఆ హ్యాండ్. గుడ్ గర్ల్. సరిగ్గా ఇవ్వరా పొట్టోడా, సరిగ్గా ఇవ్వరా. హైఫై అమ్మలు, హైఫై హైఫై సరిగ్గా హైఫై. గుడ్ గర్ల్. తిను తిను. మా మిస్సమ్మ చూడండి ఎంత చక్కగా తినేస్తుందో. మీ పప్పీస్ కూడా ఇలాగే ఒక్క మెతుకు వదలకుండా తినేస్తాయి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా తయారవుతాయి కూడా. సన్నగా ఉన్న పప్పీస్కి కూడా ఇలా చక్కగా చేసి పెట్టారనుకో అసలు ఎంత హెల్తీగా తయారవుతాయి అంటే అంత హెల్తీగా తయారవుతాయి. బాగుందా మిస్సమ్మ, బాగుందా? ఇంకా ఇలా ఇంట్లోనే మనం పప్పీకి ఇట్లా మంచి ఫుడ్ తయారు చేసి పెడుతుంటే పప్పీస్ కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తాయి. బయట నుంచి కెబుల్ కూడా ఎక్కువ కొనవసరం లేదు. వారానికి ఒకసారి కెబుల్ పెట్టి ఇంకా రోజు ఇది పెట్టేస్తే సరిపోతుంది. మీ పప్పీస్ 10 డేస్లోనే చక్కగా హెల్తీగా తయారైపోతాయి.
ఇంకా మా మిస్సమ్మ గడు చూడండి, ఒక్క మెతుకు లేకుండా తింటాడు. ఒక్క మెతుకు కూడా ఇంకా కదిపేయకు ప్లేట్ అంత నీట్గా తింటాడు, అంత క్లీన్ చేసేస్తాడు అన్నమాట బౌల్లో. మీరు చూడండి కావాలంటే. అయిపోయింది. అయిపోయిందా అమ్మ? కూర్చో కూర్చో కూర్చో. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ మిషమ్మ, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ బంగారు తల్లి, గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. అమ్మో అమ్మో, థ్యాంక్ యూ చెప్తున్నావా? థ్యాంక్ యూ చెప్తున్నావా? అమ్మో బంగారు తల్లి మిస్సమ్మ కదా, బంగారు తల్లి కదా మిస్సమ్మ. అమ్మమ్మ తింటుందా? అమ్మమ్మ మమ్మీ అమ్మి అమ్మి చేసి పెట్టిందా నీకు? మమ్మీ అమ్మి అమ్మి ఆము చేసి పెట్టింది కదా నీకు. మూతంతా చేసుకున్నావు కక్కపిల్ల, కక్కపిల్ల. బాగుందా బంగారు తల్లి? బాగుందా? బొజ్జు నిండిపోయిందా? బంగారు తల్లికి బొజ్జు నిండిపోయిందా? కూర్చో. అమ్మో కూతుగాలి బొజ్జు నిండా తినేసి బొజ్జుందా? కూతుగా బొజ్జు నిండా తినేసి బొజ్జుందా కూతుగాలి? ఎలా బొజ్జింది బంగారు తల్లి? బాగుందా? తినేసావా? బొజ్జు నిండా తినేసావా? బాగుందని చెప్పు వాళ్ళందరికీ. వాళ్ళని కూడా చేసి వాళ్ళ పప్పీస్కి పెట్టమని చెప్పు. దొంగ ఇగోదా పప్పీస్కి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసారు కదా. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా చక్కగా మీ ఇంట్లోనే మీ పప్పీస్కి ఫుడ్ తయారు చేసి అట్లా చక్కగా హెల్దీ ఫుడ్ పెట్టండి. పప్పీస్ చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన, ఆల్ రౌండర్ ఇల్లాలి. బాయ్.